వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో జరిగిన సంఘటన ఇది. ఎంతో దారుణం. కట్నం కోసం అత్తమామలు ఎంతగానో ప్రేమించిన భర్త కలిసి చేసిన ఘోరం ఇది. ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన ఒక అమాయకురాలి జీవితాన్ని కట్నం కోసం చిదిమేసిన భయంకరమైన నేరం ఇది. ఈ హత్య ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో వివరంగా తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. పరమేష్, అనుష గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. తర్వాత పెద్దవారికి తెలియజేయడంతో అందరూ అంగీకరించారు. ప్రేమ వివాహం అయినప్పటికీ 1,11,000 రూపాయలు కట్నం ఇవ్వడమే కాకుండా కొంత సామాను కూడా ఇచ్చి 2025 మార్చి 25వ తారీఖున ఎంతో వైభవంగా వివాహం జరిపించారు. కొంతకాలం ఆనందంగా గడిపారు పరమేష్, అనుష. ఇక్కడ మనం అనుష అత్తగారి గురించి మాట్లాడుకోవాలి. లాలమ్మకి ఆ వీధిలో మంచి పేరు లేదు. అందరితో గొడవ పెట్టుకునేది. అందుకే ఎవరూ ఆమెతో మాట్లాడేవారు కాదు. ఆమె నోటికి భయపడేవారు. అనుష అత్తగారి వాళ్ళకి 10 ఎకరాల వరకు పొలాలున్నాయి. తన కొడుకుకి వేరే పెళ్లి చేస్తే ఇంకా ఎక్కువ కట్నం వచ్చేది అని అనుష వాళ్ళ అత్త లాలమ్మ ఎప్పుడూ అనుషని తిడుతూ ఉండేది. ప్రేమ వివాహం అయినప్పటికీ అనుషకి పరమేష్కి పెళ్లైన 8 నెలలలో కుల పెద్దలతో 5-6 సార్లు సిట్టింగ్స్ కూడా అయ్యాయి. లాలమ్మ చిన్న చిన్న వాటికి గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది. అసలు 2 నెలలు పూర్తి అవగానే లాలమ్మ అనుషను తిట్టడం, కొట్టడం మొదలుపెట్టింది. లాలమ్మకి పరమేష్ వాళ్ళ నాన్న మొగిలయ్య కూడా సపోర్ట్ చేశారు. ఇప్పటి వరకు వీడియో చూసారంటే మీకు మా ఛానల్ నచ్చినట్టే అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు ది సైలెంట్ ట్రూత్ ఛానల్ నుంచి ఇలాంటి రియల్ క్రైమ్ వీడియోస్ మిస్ అవ్వరు. ఈ నెల అంటే డిసెంబర్ 15వ తేదీన లాలమ్మ అనుష అన్నం ఎక్కువగా వండిందనే నెపంతో తిట్టడం, కొట్టడం మొదలుపెట్టే వరకు భర్త పరమేష్ వచ్చి ఇష్టం వచ్చినట్టు అనుషను కొట్టాడు. బాగా దెబ్బలు తగలడంతో అనుష వాళ్ళ మామ మొగిలయ్య పక్క వీధిలో సాయంపురం కాలనీలో ఉండే అనుష వాళ్ళ అమ్మ దగ్గర వదిలి వచ్చాడు. బాగా దెబ్బలతో వచ్చిన కూతురిని చూసి బాధపడిన తల్లి చంద్రమ్మ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. మళ్లీ ఇంకోసారి 18వ తేదీన కారు మాట్లాడుకుని ఆసుపత్రికి తీసుకువెళ్లే క్రమంలో తాండూరులోని బాలాజీ హాస్పిటల్ దగ్గర పరమేష్ వీళ్ళ కారుకి అడ్డం వచ్చి వారితో వాగ్వివాదానికి దిగాడు. నా భార్యని నేనే హాస్పిటల్కి తీసుకుపోతా, మీరెవరు మధ్యలో అని అనుషను తీసుకొని బాలాజీ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు చూడమన్నారు. ఎమ్మెల్సీ చేయించుకోవాలి ముందు అని చెప్పే వరకు అక్కడి నుంచి ఆదిత్య హాస్పిటల్కి తీసుకుపోయాడు. వాళ్ళు కూడా ఎమ్మెల్సీ కావాలనడంతో చేసేది లేక ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటికి తాళం తీయమని తాళం చేతులు ఇస్తే వాటిని విసిరేసి ఇంట్లోకి రాను అని ఇంటి అరుగు మీదే కూర్చుంది అనుష. కోపంతో చెంప మీద ఒక్కటి కొట్టాడు. అదే సమయంలో పక్కింట్లో ఉన్న వచ్చి వారించినా లాభం లేకపోయింది. పరమేష్ పక్కనే ఒక కర్ర ఉంటే దాన్ని తీసుకొని అనుష తలపై ఒక 6 దెబ్బలు కొట్టే వరకు అక్కడే కుప్ప కూలిపోయింది. బాగా దెబ్బలు తగలడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళినప్పటికీ లాభం లేకుండా అనుష చనిపోయింది. అత్త లాలమ్మ, మామ మొగిలయ్య, భర్త పరమేష్ పారిపోయారు. వీరి మీద 302 మర్డర్ కేసు, డౌరీ హెరాస్మెంట్ తోటి చనిపోవడం వల్ల 304 పార్ట్ 2 కేసు, 498, 346 డౌరీ ప్రొవిజన్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. కఠినంగా శిక్షలే పడతాయి వీళ్ళకి. నేను చెప్పేది ఒకటే, పెళ్లి చేసే ముందు మగ పెళ్లి వాళ్ళైనా ఆడపిల్ల తరఫు వాళ్ళైనా ముందు వాళ్ల గురించి ఎంక్వైరీ చేయండి, తర్వాతనే వివాహం చేయండి. అందువల్ల ఇటువంటి నేరాలు జరగకుండా ఉంటాయి. వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చినట్టే కదా. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ది సైలెంట్ ట్రూత్ నుంచి క్రైమ్ నిజాలు మిస్ అవ్వకండి.